రోడ్లలో మార్కింగ్లకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని అనుసరించి పోకపోతే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో రోడ్డు మార్కింగ్ పట్టించుకొని 12 దేశాల్లో మన దేశం కూడా ఉంది. రోడ్డు మార్కింగ్లు ఒక రకంగా మనుషుల ప్రాణాల రక్షణకి, ట్రాఫిక్కు ఒక క్రమ పద్ధతిలో పోయేందుకు రోడ్డు మార్కింగ్స్ వేస్తారు. అయితే ఆ రోడ్డు మార్కింగ్లు వేసే మిషన్, దాని పని విధానం ఎలా ఉంటుందో చూడండి. రోడ్డు మార్కింగ్ కోసం వాడే మిషన్లో నిర్ణీత పరిమాణంలో థర్మోప్లాస్టిక్ పదార్థాన్ని ఆ మిషన్లో ఉన్న ట్యాంక్లో వేస్తారు. ఆ తర్వాత దాని కింద మంట పెట్టి దాన్ని వేడి చేస్తారు. ద్రవ రూపంలోకి వచ్చిన ఆ థర్మోప్లాస్టిక్ పదార్థాన్ని ఒక క్రమ పద్ధతిలో రోడ్డుపై మార్కింగ్ వేసుకుంటూ ముందుకు పోతారు. ఇలా ఈ మార్కింగ్లు వేసే పని ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే చేస్తారు. ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో ఆ సమయాన్ని ఎంచుకుంటారు. రోడ్డు మార్కింగ్ వాహనదారులు మార్కింగ్ని బట్టి తమ వేగాన్ని నియంత్రించుకుంటే ప్రమాదాలు జరగడానికి కారణాలు, అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా తెల్ల రంగు రోడ్డు మార్కింగ్ను డివైడర్లు లేని రోడ్లలో 2 మార్గాల మధ్య వేస్తారు. అటు ఇటు ట్రాఫిక్ కోసం వీటిని నిర్దేశిస్తారు. వీటిని జాగ్రత్తగా పాటించి వాహనాలు పోగలిగితే ఇబ్బంది ఉండదు. అక్కడక్కడ ప్రజలు రోడ్డు దాటే ప్రాంతాల్లో కూడా అడ్డంగా వేసే వైట్ మార్కింగ్ అని కూడా జాగ్రత్తగా గమనించుకుని పోతుంటే ప్రజల ప్రాణాలకు కూడా బాధ్యత ఉంటుంది. అలాగే ఎల్లో మార్కింగ్ విషయంలో కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. రోడ్డు మార్కింగ్లో వేసే థర్మోప్లాస్టిక్ నాణ్యత మీద ఈ మార్కింగ్ ఎంతకాలం ఉంటాయనేది ఆధారపడి ఉంటుంది. రాత్రి సమయాల్లో రేడియం లక్షణాలు కలిగిన ఈ మార్కింగ్స్ వాహనాల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ప్రమాదాలను నివారించేందుకు దోహదం చేస్తాయి.